అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విరించి ఆర్గానిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో బయోచార్ తయారీ మరియు వ్యవసాయంలో దాని యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకుందాము. బయోచార్ తయారీకి వ్యవసాయ వ్యర్థాలైనటువంటి కర్ర మరియు మొక్కజొన్న చొప్ప, లేదంటే వరిగడ్డి, మీ దగ్గర ఉన్నటువంటి వ్యర్థాలు ఎటువంటిదైనా సరే వాడుకోవచ్చు దీనికి. దీనిని అధిక మొత్తంలో వేడి చేసి, పూర్తిగా వేడిగా అంటే బూడిదలాగా మారకముందు మాత్రమే దాన్ని చల్లార్చుకున్నప్పుడు అది చారుకోరుగా మారుతుంది. ఈ చార్‌కోల్‌గా మారినటువంటి దాన్ని సూక్ష్మజీవుల మిశ్రమాలతో కలిపి ఫెర్మెంటేషన్ చేసినప్పుడు అది బయోచార్‌గా కన్వర్ట్ అవుతుంది. బయోచార్‌ని మన భూములలో వాడడం వల్ల జరిగే ప్రయోజనాలేంటంటే, సేంద్రియ కర్బన శాతం అనేది ఎక్కువగా పెరగడానికి ఉపయోగపడుతుంది. సేంద్రియ కర్బనం ఎప్పుడైతే భూమిలో ఎక్కువగా ఉంటుందో, మనకు పంట దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశాలెక్కువ. ఇది ఒక సేంద్రియ ఎరువు. దీనిని వాడుకునేటప్పుడు మనము ఎటువంటి ఆర్గానిక్ ఫెర్టిలైజర్‌తోనైనా కలిపి వాడుకోవచ్చు. దీనిని వచ్చేసరికి 200 కేజీల నుంచి 500 కేజీల వరకు ఒక ఎకరాకు అప్లై చేయండి. ఈ విధంగా కొన్ని సంవత్సరాల వరకు అప్లై చేసినట్టయితే, తర్వాత కొన్ని సంవత్సరాల వరకు కూడా దీన్ని వాడవలసినటువంటి అవసరం ఉండదు. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండేటటువంటి పోషక పదార్థం పంటలకి. ఇది రైతులు సులభంగా తయారు చేసుకోవచ్చు. ఒకవేళ సులభంగా తయారు చేసుకోలేనటువంటి రైతులు అందుబాటులో లేనటువంటి రైతులు ఎవరైతే ఉంటారో, వారికి మా వద్ద అందుబాటులో ఉంటుంది. కావాల్సిన వారు సంప్రదించండి. మా డీటెయిల్స్ అన్నీ కూడా మొదటి కామెంట్‌లో పింక్ చేసి పెడతాము. థాంక్ యూ. ధన్యవాదములు.